నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. POH యూనియన్ నిర్మాణానికి స్థలం కేటాయించండి. నిరసన దీక్ష చేపట్టిన హనుమకొండ జిల్లా బీజేపీ నాయకులు. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ధ్వజం. ఇద్దరు సెల్ ఫోన్ స్నాచర్ల అరెస్ట్. 24 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాం. అమ్మ మ్యాట్రిమోని మధ్యవర్తుల సంఘం ప్రెసిడెంట్ అర్జున్ రావు. ఇక డీటెయిల్స్ చూసి, హన్మకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో POH యూనియన్ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో స్థలం వెంటనే కేటాయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షలో దక్షిణ మధ్య రైల్వే కాజీపేట యూనియన్ నాయకులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. వహిస్తున్నటువంటి హనుమకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారికి, మార్తినేని ధర్మారావు గారికి, రాకేష్ రెడ్డి గారికి, హనుమకొండ జిల్లా ఆఫీస్ బేరర్స్ అందరికీ, కార్పొరేటర్స్కు, కార్యకర్తలందరికీ, ఈ కాజీపేటలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ, మనకు సంఘీభావం తెలుపడానికి వచ్చినటువంటి దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ నాయకులు మరియు రైల్వే జేఏసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పివి నరసింహరావు గారిని ఇక్కడ ఓడగొట్టినందుకు వాళ్ళు తీసుకెళ్ళారు కబర్తల పంజాబ్ అనే విషయం మనం చిన్నప్పుడు మేము ఇంటర్మీడియట్ ఉన్నాం, అప్పుడు ఉద్యమం చేసినాం, లొల్లి పెట్టుకున్నాం. అదే పివి నరసింహరావు గారు ఒక్కసారి ఓడిపోతే గన్నిసార్లు గెలిపించిన లేదా, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా, మరి మనకు కాజీపేటకు వచ్చినటువంటి కోచ్ ఫ్యాక్టరీని తరలించిందని అప్పుడు మనం భారతీయ జనతా పార్టీ ఆ రోజు కూడా మనం ఉద్యమం చేయడం జరిగింది. తర్వాత వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది అని పేపర్ మీద, ఆన్ పేపర్ వచ్చింది అని, వ్యాగన్ ఫ్యాక్టరీ కాజీపేటకు వచ్చింది అని అనుకునే అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత దాంట్లో పొత్తులో టీఆర్ఎస్ కూడా అక్కడ ప్రభుత్వంలో, కేంద్రంలో అధికారులు పొత్తులో కూడా భాగస్వామ్యం ఉండి కూడా అది మళ్ళీ తరలిపోయేటట్టు కూడా చూసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, టీఆర్ఎస్ నాయకులు కాదా అని భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. ఏపీ తెలంగాణ రీఆర్గనైజేషన్ లో ఫీజిబిలిటీ ఉండేదంటే కోచ్ ఫ్యాక్టరీ గురించి పరిశీలించండి అని ఒక క్లాజు కాంగ్రెస్ పెట్టింది. పూర్తిగా ఆ పెట్టినో లేదో కంపల్సరీ ఇవ్వాలని కూడా పెట్టలేదా, ఫీజిబిలిటీ ఇక్కడ పెట్టే అవకాశం ఉన్నదా లేదా, యూ ఎగ్జామిన్ అని చెప్పారు. ఆ ఎగ్జామిన్ చేసిండ్రు వాళ్ళు ఇక్కడ కాజీపేటలో. అంటే ఇప్పుడు దేశంలో కోచెస్ చాలా నిర్మాణం అవుతున్నది. దీనికన్నా ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్ కానీ, ఇక్కడ కాజీపేట ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యాగన్స్ కానీ, ఈ కోచెస్ కానీ రిపేర్ వచ్చేది ఉంటే దాదాపు ఎక్కడికి వెళ్ళాలి, పెరంబూరు, చిత్తరంజను 700-800 కిలోమీటర్ల దూరానికి పోయి 700-800 కిలోమీటర్ల దూరానికి పోయి రిపేర్ చేయించుకోవాల్సినటువంటి పని పడ్డది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు, వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు జంబాపురం రమణారెడ్డి, యూత్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, కిరణ్ రాయల్, భూషిరెడ్డి, పొన్నతోట మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని ఆసిఫ్ నగర్ ఏసీపీ శివమారుతి తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాదచాల నుంచి సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న షాలిబండకు చెందిన ముజఫర్, సయ్యద్ గయాజ్ అనే ఇద్దరు పాత నేరస్తులపై పలు కేసులున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వారిని అరెస్ట్ చేశామని, వారి నుంచి 5 లక్షల విలువైన 24 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన డిఐ కోటేశ్వరరావు, ఎస్ఐ అహ్మద్ పాషాను ఆయన అభినందించారు. అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మరియు వాళ్ళ ఎస్ఐ అహ్మద్ పాషా ఆధ్వర్యంలో ఇద్దరు నిందితులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు సెల్ ఫోన్ స్నాచింగ్ కేసులలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి 21 సెల్ ఫోన్లు, 2 కత్తులు, తర్వాత 3 దొంగతనం చేసిన బైక్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు మహమ్మద్ ముజఫర్ అండ్ మహమ్మద్ సయ్యద్ గయాస్. దీనిలో మహమ్మద్ ముజఫర్ అనే అతను గుల్బర్గాకు చెందిన వ్యక్తి. తర్వాత ఈ సయ్యద్ గయాస్ అనే వ్యక్తి షాలిబండకు చెందిన వ్యక్తి ఇతను. దీంట్లో ఈ ఇద్దరు కలిసి ఇటీవలే లాస్ట్ ఒక 1 మంత్లోనే ఒక 8 కేసులకు పైన వీళ్ళు సెల్ ఫోన్ స్నాచింగ్లో లేదా దొంగతనం కేసులకు పాల్పడడం జరిగింది, దొంగతనాలకు పాల్పడడం జరిగింది. తర్వాత A1 ముజఫర్ అనే అతను ఇంతవరకు ఇతని మీద మొత్తం 15 కేసులు ఉన్నాయి. ఇంతవరకు 2019 నుంచి ఇంతవరకు 15 కేసులు ఉన్నాయి. అట్లాగే A2 మీద 2 కేసులు ఉన్నాయన్నమాట. ఈ కేసులు కాకుండా 2 కేసులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి ఇంతకుముందు చెప్పినట్టు ఈ సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది, 2 డ్యాగర్లు, తర్వాత 3 మోటార్ సైకిళ్ళు. వీటి యొక్క విలువ సుమారు 5 లక్షల దాకా ఉంటుంది. వీళ్ళు ఏంటిదంటే స్నాచింగ్ కూడా చేస్తారనమాట. సెల్ ఫోన్ పోతూ నడుస్తూ పోతున్న వ్యక్తుల చేతిలోంచి సెల్ ఫోన్ స్నాచింగ్ చేయడం, లేదా వాళ్ళను అటెన్షన్ డైవర్ట్ చేసి సెల్ ఫోన్ తీసుకోవడం. ఈ పర్టికులర్ కేసులో 24వ తారీఖు రోజు నైట్ 11:30కి మహమ్మద్ హబీబ్ అనే అతను ఈ తైబా హోటల్ దగ్గర రోడ్డు పక్కన యూరిన్ పాస్ చేయడం జరుగుతున్నది. అతను యూరిన్ పాస్ చేస్తూనే సెల్ ఫోన్ మాట్లాడుతూ చేయడం జరుగుతుంది. అతను దీంట్లో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్, ఇద్దరు నిందితుల్లో ఒకడు. అట్లా యూరిన్ పాస్ చేస్తున్న అతని సెల్ ఫోన్ తీసుకొని దొంగతనం చేసి పారిపోవడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదుతోనే కేసు రిజిస్టర్ చేసి హుమాయూన్ నగర్ పోలీసులు కేసు ఈ పరిశోధన చేస్తున్నప్పుడు దీంట్లో ఈ టెక్నికల్ క్లూస్, తర్వాత సెల్ ఫోన్కి సంబంధించిన టెక్నికల్ క్లూస్, తర్వాత ఈ సీసీ కెమెరాస్ అనాలిసిస్ ఆధారంగా ఈ నిందితులను పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏంటిదంటే ఈ అవసరమైతే ఈ కత్తులను కూడా ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు విక్టిమ్స్ అంటే ఎవరి చేతులు అయితే సెల్ ఫోన్ తీసుకొని పోవడం జరుగుతుందో వాళ్ళు కంప్లైంట్ బాధితులు దాన్ని రెసిస్ట్ చేస్తే వాళ్ళపైన ఇది చూపెట్టి కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాంటికి సంబంధించిన కేసులు కూడా వీళ్ళ మీద ఉన్నాయి ఇంతవరకు. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి పంపించి ఇప్పుడున్న కేసుల ఆధారంగా వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. 4 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న అమ్మ మ్యాట్రిమోని మధ్యవర్తుల సంఘంలో ప్రతి ఒక్కరూ నిజాయితీ, కష్టపడే స్వభావం ఉన్నవారిని తీసుకొని సమాజానికి సేవ చేస్తున్నామని 4 రాష్ట్రాల ప్రెసిడెంట్ బిఎం అర్జునరావు తెలిపారు. సంఘం 2వ వార్షికోత్సవం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ బి ఆనంద్, బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, టీఎస్ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్పర్సన్ ఆకుల లలిత, సిజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ గుప్తా హాజరయ్యారు. అందరికీ నమస్తే అండి. నా పేరు అర్జునరావు, అమ్మ మ్యాట్రిమోని మీడియేటర్స్ అసోసియేషన్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్, 4 రాష్ట్రాలకి సంబంధించి. ఈరోజు అమ్మ మధ్యవర్తుల సంఘానికి సంబంధించి 2వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా బి ఆనంద్ గారు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫర్ సౌత్ జోన్ తెలంగాణ రాష్ట్రానికి, మరియు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అండ్ సోషల్ వర్కర్, అలాగే ఆకుల లలిత గారు, చైర్పర్సన్ ఫర్ టీఎస్ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అండ్ డాక్టర్ గంగాధర్ గుప్తా గారు, సిజిహెచ్ హాస్పిటల్స్ చైర్మన్, మరియు 1 రూపీ డాక్టర్ గారు. సో వీరందరినీ అతిథులుగా మనం ఈరోజు పిలవడం జరిగింది. సో అందరూ హాజరవడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నా అభినందనలు తెలుపుతున్నాను. అమ్మ సంఘం ద్వారా ప్రతి ఒక్క మధ్యవర్తి నుంచి మీకు అభినందనలు తెలుపుతున్నాను ఈ పెద్దలకి. సో మేము అమ్మ అనే అసోసియేషన్ ఎందుకు పెట్టామంటే, నవేడేస్ పెళ్ళిళ్ళు చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. సొసైటీలో ఉన్న మన రిలేషన్స్ కూడా మ్యాచెస్ అనేది త్వరగా కావటం లేదు. ఒక మధ్యవర్తి ఉంటే తప్ప పెళ్ళిళ్ళు జరగని సందర్భాలు ఏర్పడ్డాయి. సో ఒక కస్టమరు మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు అది కూడా మాకు టఫ్ సిచ్యువేషన్ అయిపోయింది. ఒక మధ్యవర్తి ఏం చేయలేకపోతున్నారు. అందుకే మేము రాష్ట్రంలో ఉన్న కులాలకి మతాలకి అతీతంగా మేమందరము కలిసి ఒక టీంలా ఫామ్ అయ్యి అందరినీ ఒక స్టేజ్ మీకు తీసుకొచ్చి ఒక సంఘం అన్నది మేము ఏర్పరచడం జరిగింది. సంఘం అంటే అందరికీ తెలిసింది ఒక యూనిటీ, ఒక ఐక్యత. సో మేమంతా ఒక టీం వర్క్లా మేము మ్యాచెస్ సెటిల్ చేస్తాము. అండ్ ఒక బయోడేటా తీసుకున్నప్పుడు కూడా పద్ధతిగా, సిస్టమేటిక్గా, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగా ఉండేలా మేము చూసుకుంటున్నాము. సో మేము ప్రతి ఒక్క కస్టమర్తో కూడా మా వాళ్ళందరూ 1-to-1 ఇంట్రాక్షన్ ఉంటుంది. పెళ్ళి అయినాక కూడా 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ అలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో వందల వేల పెళ్ళిళ్ళు మేము సంఘం ద్వారా ఇప్పటికీ చేసాము. కాబట్టి ఇదంతా ఆల్ టుగెదర్ ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మేము మౌత్ పబ్లిసిటీ ద్వారానే పబ్లిక్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ముందు సోషల్ మీడియా ద్వారా కూడా మేము ముందుకు రాబోతున్నాం. అండ్ ఈ విషయంలో కస్టమర్స్కి నేను ఒక సూచన ఇవ్వబోతున్నాను. ఏమనగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బయోడేటా ఫామ్స్ ఇచ్చినప్పుడు ఎవరికన్నా మధ్యవర్తికి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు, ఎస్పెషల్లీ మీ అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మీరు ఇస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, వాళ్ళ స్టేటస్ ఏంటి, అసలు మ్యారేజ్ మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, ఇవన్నీ కొన్ని విషయాలు మీరు తెలుసుకొని మీరు వాళ్ళకి బయట ఇస్తే బాగుంటుంది అని నేను. రోడ్డుపై వదిలేసిన లగేజ్ని పంజాగుట్ట పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఆటో డ్రైవర్. హైదరాబాద్ మియాపూర్కు చెందిన వెంకట ప్రశాంతి ఈ నెల 28న శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్లో ప్రయాణించింది. తణుకులో బస్సు ఎక్కిన ఆమె మియాపూర్లో దిగాల్సి ఉండగా పంజాగుట్ట వద్ద మరో ప్రయాణికుల సామాగ్రిని దించే క్రమంలో క్లీనర్ వెంకట ప్రశాంతికి సంబంధించిన 2 బ్యాగులను కూడా రోడ్డుపై దించి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న భరత్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ గణేష్ లగేజ్ని గమనించి పంజాగుట్ట పోలీసులకు అప్పగించాడు. బ్యాగులో ఉన్న బ్యాంకు బుక్ ఆధారంగా వివరాలు సేకరించి ప్రశాంతికి సమాచారం ఇవ్వడంతో ఆమె వాటిని తీసుకున్నారు. ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15వ తేదీన సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ గిరిజన విద్యార్థి సమైక్య సంఘం ప్రగతి భవన్ను ముట్టడికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
బైరి రమేష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వామి భక్తులపై హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మెహదీపట్నం ఎక్స్ రోడ్డు వద్ద అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్వామిశరణం. ఈ బైరి నరేష్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యల పట్ల అందరూ స్పందించి బాధపడి ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించిన నన్ను ప్రోత్సహించి ఇంత దూరం తీసుకొచ్చిన అందరికీ ధన్యవాదాలు. బైరి నరేష్ను కఠినాతి కఠినంగా శిక్షించాలి, అరెస్టు చేయాలి. అరెస్టు చేసినా కూడా ఊరుకునేది లేదు. అతనికి కఠినమైన శిక్ష విధించే వరకు మేము ఊరుకునేది లేదు. మీరు అరెస్టు చేసిరని చెప్పేసి మేము ఊరుకునేది అస్సలు లేదు స్వామి. కాబట్టి మా యందు దయ ఉంచి పోలీసు యంత్రాంగం అని రాష్ట్ర యంత్రాంగం కానీ మొత్తం వారిని అరెస్టు చేసి వారి మీద చట్టరీత్యా కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం సిఐటియు రాష్ట్ర మహాసభలు భీమవరంలో జనవరి 2 నుంచి 4 వరకు జరగనున్న నేపథ్యంలో రేపల్లెకు వచ్చే ప్రచార జాతరను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ కోరారు. రాష్ట్ర మహాసభలో రాష్ట్రంలో కార్మికుల సమస్యలపై చర్చించడం ద్వారా పోరాటాలు రూపొందిస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర మహాసభలు భీమవరంలో 2, 3, 4 తేదీల్లో 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు జయప్రదం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి బృందం 3 జాతాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా కుప్పం, హిందూపురం ఈ ప్రాంతాల్లో బయలుదేరిన జాతాలు రేపు 31వ తారీఖు నాడు రేపల్లె పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. ఉదయం పూట 9 గంటల నుంచి 10:30 గంటల వరకు రేపల్లె పట్టణంలో సిఐటి రాష్ట్ర నాయకత్వం ఉన్నటువంటి కళాకారుల బృందము, కార్మిక సంఘాల నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర జాతాన్ని జయప్రదం చేయాలని సిఐటికి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు సిఐటియు 360 రోజుల పాటు రాష్ట్రంలో ఏదో కార్మికుల సమస్యల మీద అనేక పోరాటాలని నిర్వహిస్తూ ఉంది. ఈ పోరాటాల్లో భవిష్యత్ కార్యాచరణ కోసం అట్లానే ఈరోజు రాష్ట్రంలో కార్మికుల స్థితిగతులను చూస్తే రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడు కానీ, కేరళ రాష్ట్రం కానీ, లేదా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత తక్కువ వేతనాలు అవుతాయి కార్మికులకు సంబంధించి. కొన్ని చోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పేరుతో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం లేదా అవుట్ సోర్సింగ్ కార్మికులకి వీళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్లు, అమ్మఒడి ఇట్లాంటి పథకాలన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితుంది. భవన నిర్మాణ కార్మికులకి అయితే 1250 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధుల్ని పక్కకు మళ్లించుకున్న పరిస్థితుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం సిఐటి రాష్ట్ర మహాసభల వేదికగా జరుగుతోంది. 2, 3, 4 తేదీలు జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో భాగంగా 2వ తారీఖు నాడు మధ్యాహ్నం పూట భీమవరంలో బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఈ బహిరంగ సభను కూడా జయప్రదం చేయాలి. అట్లానే
31వ తారీఖు నాడు రాబోతున్నటువంటి రేపల్లె పట్టణానికి రాబోతున్న సిఐటి రాష్ట్ర జాతాన్ని చేపట్టిందని చెప్పి సిఐటి రేపల్లె పట్టణ కమిటీకి పిలుపునిస్తాం. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం చెరుకుపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లతో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సచివాలయ కన్వీనర్లు గ్రామ వాలంటీర్లకు పరిచయం చేశారు. ప్రభుత్వాలు ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రవేశపెట్టే క్రమంలో భాగంగానే పరిపాలనా విధానాన్ని ఇంకా ప్రజలకు ఇంకా చేరువ చేయాలనే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేనటువంటి అనేక విధాలైనటువంటి పరిపాలన నూతన ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా ఒక నూతన పరిపాలన వ్యవస్థకి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ చూస్తున్నాం, సంక్షేమ రథసారథి జాతీయ స్థాయిలో ఎవరున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే, దాని అనుమానం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక పెన్షన్ తప్ప రెగ్యులర్గా వెళ్ళి నెల నెల ప్రభుత్వ పథకానికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ దాఖలాలు కానీ లేవు గతంలో. కానీ ఇవాళ నెలకు ఒక సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన ప్రతిఫలాలు పథకాలు ప్రజల దగ్గర చేరుతున్నాయి. నెలకు ఒకటి, ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్ వెళ్తుంది. అక్కడ నుంచి ఒక సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ సంక్షేమ కార్యక్రమం, ఈ నెల ఈ సంక్షేమ కార్యక్రమం అని చెప్పి బటన్ సిస్టమ్ ద్వారా అంటే డీబీటీ ద్వారా లబ్ధిదారుల ప్రతిఫలాలు అందించిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సచివ వాలంటీర్స్ ఎవరంటే ఒక 50 ఏళ్ళకి ఒక క్లస్టర్ వాలంటీర్ ఒక ప్రతినిధి. ఆ 50 ఏళ్ళకి సంబంధించిన ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ఆ ప్రజలు ఎలా ఉన్నారు, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేవా, లేదనుకుంటే అర్హత ఉండి ఏదైనా పథకానికి వాళ్ళు లబ్ధి రాకపోతే దాన్ని ఏ విధంగా వాళ్ళు చేరవేయాలి, ఏ విధంగా దాన్ని మంజూరు చేయించాలి అనేటువంటి గ్రాస్ లెవెల్లో, రూట్ లెవెల్లో, కింద స్థాయిలో ఆ ఎక్సర్సైజ్ చేసి లబ్ధిదారులను సంబంధిత ఫార్మేట్ ప్రకారం ఐడెంటిఫై చేసేది వాలంటీర్. అక్కడ నుంచి సచివాలయ వ్యవస్థ గురించి అందరూ చేసినటువంటి హిందూ దేవులను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ను అరెస్ట్ చేయాలంటూ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ హరిహర స్వామి ఆలయ కమిటీ స్వాములు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జి లక్ష్మణ్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు బాలకృష్ణ, కాశీరావు, విజయ్, సత్యనారాయణ, సోమేష్, తివారీ, నాగరాజు, రాజాగౌడ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సాంశనం శ్రీ హరిపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం సైట్ కాల్ నుంచి మా అందరు అయ్యప్ప స్వాములు అంతా మా గురుస్వాములు మా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు విచ్చేసి మరి బైరి నరేష్ అనే యువకుని పైన మరి పోలీసులో సిఐ గారిని కలిసి మరి మేము కంప్లైంట్ చేయడం మెమోండర్ చేయడం జరిగింది. వారిపైన కఠినంగా చర్య తీసుకోవాలి. ఆ స్వామిని కంపల్సరీ ఉరిశిక్ష చేసేవారు అట్లాంటి కఠిన శిక్ష ఇవ్వాలని చెప్పేసి మేమందరము మరి కంప్లైంట్ రాసి మరి సీఏ గారికి ఇవ్వడం జరిగింది. మరి పునరాయితం ఇంకా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా అయ్యప్ప స్వామి పేరు వెంటాడి ఇప్పుడైతే మామూలుగా చెప్తే మాలలో కంప్లైంట్ ఇచ్చాం. భౌతిక చేయడం కూడా ఇంకో మేము మరి సాముల మాలనమని చెప్పి మా మనోభాగాలు మా హృదయాలను మరి దెబ్బతీసినటువంటి బైరి నరేష్ ని కంపల్సరిగా అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. కంపల్సరీ అతని పైన పీడీ యాక్టివిటీ లోపలికి పంపించాలని చెప్పేసి అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ సైట్ కమిటీ మా ఆలయ కమిటీ గురుస్వాములు అందరూ కూడా కోవడం జరిగింది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఓహెచ్ యూనియన్ నిర్మాణానికి స్థలం కేటాయించండి. నిరసన దీక్ష చేపట్టిన హనుమకొండ జిల్లా బీజేపీ నాయకులు. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ధ్వజం. ఇద్దరు సెల్ ఫోన్ స్నాచర్ల అరెస్ట్. 24 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాం. అమ్మ మ్యాట్రిమోని మధ్యవర్తుల సంఘం ప్రెసిడెంట్ అర్జున్ రావు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.